నమస్తే. అనురాధరావు, బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. మార్చి 21 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. అయితే ఇంకా వాళ్ళకు 1 మంత్ టైం ఉంది కాబట్టి ఈ 1 మంత్ టైంను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనో ఖచ్చితంగా టీచర్లు చూడాలి, అటు ఇంట్లో పేరెంట్స్ చూడాలి. టీచర్లు ఎందుకు చూడాలంటే ఏ పిల్లలు ఏ విధంగా చదువుతారన్నది ఆ క్లాస్ టీచర్కే తెలుస్తుంది. ప్రతి సబ్జెక్టు టీచర్కి ఈ పిల్లలు ఈ విధంగా అయితే చదువుకోగలుగుతారు, వీళ్ళకి డౌట్స్ ఏమన్నా ఉంటే మనం క్లారిఫై చేయాలని టీచర్లు ఫస్ట్ ప్రిపేర్ కావాలి. నెగ్లెక్ట్ చేయకండి. ఉన్నది 1 మంత్. ఈ 1 మంత్లో మీరు ఇంకొక 10 నిమిషాలు ఎక్కువ వాళ్ళకు సమయాన్ని కేటాయించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు మంచి గ్రేడ్స్తో పాస్ అవుతారు. 10/10 అందరూ కూడా 10/10 తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పేరెంట్స్ కానీ స్కూళ్ళల్లో టీచర్స్ కానీ ఈ 1 మంత్ని నెగ్లెక్ట్ చేయకుండా పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు అంటే స్కూల్కి ఎట్లాగూ వస్తున్నారు కాబట్టి ఎక్స్ట్రా టైం ఈవినింగ్ వరకు వాళ్ళు ఉంటున్నారు కదా. ఈవినింగ్ 6 వరకు 5:30 to 6 వరకు ఉంటున్నారు కాబట్టి మీరు ఏ విధంగా చదువుతున్నారు. ఒకవేళ ఏదైనా సబ్జెక్ట్లో వీక్ అనిపిస్తే ప్రీ ఫైనల్స్ కూడా అయ్యాయి కాబట్టి ఆ సబ్జెక్ట్ ఏదైనా వీక్ ఉంటే మళ్ళీ వాళ్ళను దాంట్లో డౌట్స్ క్లారిఫై చేసి ప్రిపేర్ చేయండి. పేరెంట్స్ కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో పిల్లలు చదువుతున్నట్లయితే ఏం చదువుతున్నారు, ఫోన్ చూస్తున్నారా లేకపోతే టీవీ చూస్తున్నారా అన్నది 1 నెల రోజులు వాళ్ళతో మీ టైంను స్పెండ్ చేయండి. మీ టైం వాళ్లకు ఇవ్వండి. వాళ్ళకు కావాల్సిన ఆహారము అంటే ఇప్పుడు సంపూర్ణ పోషకాహారం ఇచ్చినట్లయితే పిల్లలు హెల్దీగా ఉంటారు. సమ్మర్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి నీళ్లు కూడా ఎక్కువగా తీసుకునే విధంగా చూడాలి పేరెంట్స్. అట్లాగే వాళ్ళు ఇంకేమైనా అంటే హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి న్యూట్రిషియస్ ఫుడ్ అదంతా కూడా వాళ్ళకి అందుబాటులో ఉండేట్టుగా చూసుకోండి. స్కూల్లో కూడా అంటే గవర్నమెంట్ స్కూల్లో కూడా వాళ్ళు ఈవినింగ్ స్నాక్స్ అరేంజ్ చేయాలని ప్రభుత్వం మొన్నే చెప్పింది. ఫస్ట్ నుంచి పిల్లలు 5 వరకు ఉంటున్నారు కాబట్టి ఆకలితో ఉంటారు, చదవలేరని చెప్పేసి ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాబట్టి టీచర్లు ముఖ్యంగా టీచర్లు పిల్లలను ఈ 1 మంత్ వాళ్ళు ఏ విధంగా చదువుతున్నారన్నది చాలా శ్రద్ధ వహించండి. పిల్లలందరూ కూడా మంచి మార్కులతో పాస్ అయ్యే విధంగా వాళ్ళను మీరు వెన్నంటి ఉండి చదివించండి. పేరెంట్స్ మరీ ఎక్కువ టైం అంటే కొందరు అలసిపోతారు, అప్పుడు వాళ్ళకు రిలాక్స్ కావడానికి ఒక 10 minutes బ్రేక్ ఇవ్వండి. ఆ టైంలో వాళ్ళ ఆటలో లేకపోతే సంగీతం వినటము ఏదో ఒకటి వాళ్ళ ఇష్టం ఉన్నది టైం పాస్ చేస్తారు. ఆ రిలాక్స్ అయిన వెంటనే మళ్ళీ చదివితే బాగా చదువుకోగలుగుతారు. కాబట్టి టీచర్లు తల్లిదండ్రులు ఈ 1 మంత్ పిల్లల వెన్నంటి ఉండి వాళ్ళను మంచిగా చదివించి మంచి ర్యాంకులు వచ్చే విధంగా చూసుకోవాలని బాలల హక్కుల సంఘం విజ్ఞప్తి చేస్తుంది. విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తుంది బాలల హక్కుల సంఘం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.